ఇవాళ రమా రాజేష్ గారిని అడిగి మనం హెల్త్ పాలసీ గురించి మాట్లాడదాం. నమస్తే రమా. నమస్తే. సో రమా, కేంద్రం బడ్జెట్ విడుదల చేసింది, అయితే చాలా బాగుంది. ఇదైతే ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మంచి ఊరటిచ్చిందనే చెప్పుకోవాలి మనం ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే. గతంతో పోలిస్తే ఈసారిది బాగుంది అనేది అనిపిస్తుంది. కాకపోతే కానీ ట్యాక్స్ కి సంబంధించి చాలా సందేహాలు, డౌట్స్ అయితే ఉన్నాయి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంప్లాయ్ 12 lakhs అంటే లేదు ట్యాక్స్ అని చెప్పారు. సూపర్, చాలా బాగుంది. 12.75 వరకు కూడా లేదు. నెక్స్ట్ ఏంటి అంటే 15 lakhs వాళ్ళకి ఉంది అని అంటున్నారు. అప్పుడు ఏంటి 13, 14 అంటే ఈ 12 lakhs ది కట్ చేసి రిమైనింగ్ 3 lakhs కే వేస్తారా ట్యాక్స్, లేదు అంటే టోటల్ 15 lakhs కి వేస్తారా? చాలా మందికి బడ్జెట్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఉంది. అసలు 12 lakhs అంటున్నారు, మళ్ళీ ట్యాక్స్ స్లాబ్స్ ఇచ్చారు. అంటే 0 to 4 lakhs అయితే ఒక స్లాబ్, అట్లా స్లాబ్స్ ఇచ్చారు కదా. సో ఈ 12 lakhs ఏంటి, ఈ స్లాబ్స్ ఏంటి అని కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. సో కరెక్ట్ గా ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇన్ డీటెయిల్డ్ గా ఈ కొత్త బడ్జెట్ బెనిఫిట్స్ ఏంటి, ఈ ఎవరికి ట్యాక్స్ సేవింగ్స్ ఉంటే ఒక చిన్న కేస్ స్టడీ ద్వారా అర్థం చేసుకుందాం. సో దట్ మీరు అన్నట్లు 12-15 lakhs శాలరీ వచ్చిన వాళ్ళకి ఎంత ట్యాక్స్ కట్టాలి అన్న ఒక చిన్న కేస్ స్టడీ ద్వారా అర్థం చేసుకుంటే ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా ఈ పర్టికులర్ వీడియోతో క్లియర్ అయిపోతుంది. బడ్జెట్ లో చాలా చేంజెస్ వచ్చాయి ఈసారి. అండ్ డెఫినెట్లీ ఈసారి బడ్జెట్ అయితే మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మంచి ప్లాన్ తోనే వచ్చారు. మిడిల్ క్లాస్ కి చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ లోని డైరెక్ట్ ట్యాక్స్ లో మనకి చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. సో దీని వల్ల చాలా మంది బడ్జెట్ కి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. కాకపోతే అర్థం చేసుకోవడంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే వచ్చింది. బట్ ఇయర్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి 12 lakhs వరకు నో ట్యాక్స్ అని చెప్పారు, తర్వాత మళ్ళీ ట్యాక్స్ స్లాబ్స్ ఇస్తున్నారు. సో దీని వల్ల ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేసింది అందరికి. సో దీంట్లో మెయిన్ ఈ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ మనకి లాస్ట్ ఇయర్ వరకు 2 taxes అంటే 2023లోని ఈ న్యూ ట్యాక్స్ సిస్టమ్ ని, న్యూ ట్యాక్స్ ని లాంచ్ చేశారు. సో అక్కడి నుంచి కూడా మనము ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్, ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ అని మనం పేమెంట్ చేస్తాం. లాస్ట్ 2 years నుంచి కూడా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఓల్డ్ గానీ న్యూ గానే ఫైల్ చేస్తాం. ఈసారి వాళ్ళు ఏం చేశారంటే, ఓల్డ్ ట్యాక్స్ లోని ఏం చేంజెస్ లేకుండా న్యూ ట్యాక్స్ లోనే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు న్యూ ట్యాక్సెస్ లోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బేసికలీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మెల్లగా మన అందరినీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ నుంచి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు. బికాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉండేవి, లాట్ ఆఫ్ డౌట్స్ ఉండేవి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీటి పరంగా చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మెల్లమెల్లగా ఆ సిస్టమ్ ని మారుస్తూ న్యూ ట్యాక్స్ లోకి తీసుకొస్తున్నారు అనమాట. సో 2024-2025కి వచ్చేటప్పటికి మనకి 7 lakhs వరకు బెనిఫిట్ ఇచ్చారు. అంటే మీ శాలరీ అప్ టు 7 lakhs వరకు అయితే 0 taxes అని. ఇప్పుడు ఆ 7 lakhs ని 12 lakhs చేశారు. సో అప్పుడు కూడా సేమ్ స్ట్రక్చరే ఉండేది. అంటే 7 lakhs దాటిన వాళ్ళకి ట్యాక్సెస్ పే చేయాల్సి వచ్చేది అప్పుడు కూడా. కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఈ రెండు, ఒకటి 12 lakhs వరకు ట్యాక్స్ లేదంటున్నారు, ఇంకోటి ట్యాక్స్ లాగ్ చూపిస్తున్నారు, కాబట్టి కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఎవరికైతే శాలరీ 12 to 12.75 అంటే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారంగా, సో స్టాండర్డ్ డిడక్షన్ ప్లస్ శాలరీ 12 lakhs శాలరీ అంటే 12.75 lakhs వరకు మీ శాలరీ ఉంటే మీకు 0 ట్యాక్స్. ఓకే. కానీ మీరు అన్నట్లు వాళ్ళకి 13 వచ్చినా, 14 వచ్చినా, 17 వచ్చినా పెరిగితే వాళ్ళకి నార్మల్ స్లాబ్ రేట్స్ పడతాయి. అంటే ఈ 15 lakhs వాళ్ళకి 12.75 మైనస్ చేసి మిగిలిన దానికి కాదు, నార్మల్ ట్యాక్స్ స్లాబ్స్ పడతాయి అనమాట. సో నార్మల్ ట్యాక్స్ స్లాబ్స్ ఏం చెప్పారు, 0 to 4% అయితే మనకి నిల్ ట్యాక్స్, 4 నుంచి 8 lakhs వరకు ఉన్న వాళ్ళకి 5%, 8 నుంచి 12 వరకు ఉన్న వాళ్ళకి 10%, 12 to 16 ఉన్న వాళ్ళకి 15%, అండ్ 16 నుంచి 20 ఉన్న వాళ్ళకి 20%, అండ్ 20 to 24 ఉన్న వాళ్ళకి 25%, 25 ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా 30%. సో ఇలా ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 15 lakhs శాలరీ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి 0 to 4 lakhs వరకు, వాళ్ళకున్న 15 లక్షల్లోని 0 to 4 lakhs వరకు నిల్ శాలరీ ఉంటుంది. తర్వాత 4 to 8 lakhs కి వాళ్ళకి 5% ట్యాక్స్ పడుతుంది అనమాట. ఆ తర్వాత 8 to 12 కూడా వాళ్ళకి 10% ట్యాక్స్ పడుతుంది. అండ్ 12 to 15 వరకు వాళ్ళకి 15% ట్యాక్స్ పడుతుంది. అలాగా మొత్తం వాళ్ళు పే చేసే ట్యాక్స్ అమౌంట్ వచ్చేటప్పటికి 1,05,000 పడుతుంది వాళ్ళకి. ఓకే. సో
ఇలా ట్యాక్స్ స్లాబ్స్ దాని మీద వర్కౌట్ అవుతాయి. మనం ఏమనుకుంటాము 12.75 lakhs వరకు ట్యాక్స్ లేదంటే పైన 15 lakhs ఉన్న వాళ్ళకి ఆ 2 లక్షలు 3 లక్షలు డిఫరెన్స్ ఉంటుందేమో అనుకుంటాం. అది కాదు. మనకి శాలరీ 12.75 కన్నా ఎక్కువ ఉంటే మార్జినల్ బెనిఫిట్ అని ఇంకొకటి ఇచ్చారు. దాని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా 15 లక్షలు 14 లక్షలు ఉన్న వాళ్ళకి నార్మల్ అప్లికేబుల్ స్లాబ్ రేట్సే అప్లికేబుల్ ఉంటాయి. ఆ స్లాబ్ రేట్ ప్రకారంగా ఒక్కొక్క స్లాబ్ లోని ఇప్పుడు 0 to 4 lakhs వరకు 0 ట్యాక్స్, అదే 4 to 8 lakhs కి 5% ట్యాక్స్ కడతారు. అంటే ఎంత కడుతున్నారు? 20,000 కడుతున్నారు. అలాగే 8 to 12% వాళ్ళకి 10% స్లాబ్ లోకి వస్తారు, 40,000 కడుతున్నారు. 12 to 16% lakhs ఉన్న వాళ్ళకి 15% ట్యాక్స్ పడుతుంది. అంటే ఇక్కడ 3 లక్షలు 4 4 4 12 ప్లస్ 3 15 లక్షల్లోని ఈ 3 లక్షలకి 45,000, ఇలా మొత్తంగా 1,05,000. ఇక్కడ నేను స్టాండర్డ్ డిడక్షన్ 75,000 క్యాలిక్యులేట్ చేయలేదు. అంటే 15,75,000 జీతం అనుకుందాం, అందులో 75,000 స్టాండర్డ్ డిడక్షన్కి వెళ్ళిపోగా 15 లక్షలకి 1,05,000 మనం ట్యాక్స్ కడతాం. సో బెనిఫిట్ ఏంటి అంటే 60,000 బెనిఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్ 7 lakhs కదా ట్యాక్స్ కి ఇచ్చారు, ఇయర్ అది 12 lakhs చేశారు కాబట్టి 60,000 వరకు అడిషనల్ ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. అదొక బెనిఫిట్. అయితే రెండోది 12.75 lakhs వరకు శాలరీ ఉన్న వాళ్ళందరూ కూడా 0 ట్యాక్స్ లోకి వచ్చేస్తారు. సో వాళ్ళకి అడిషనల్ గా ఇంకేమి ఇన్వెస్ట్మెంట్స్ అని ఇట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేకుండానే ఏం ట్యాక్స్ కట్ అవ్వదు. సో ఇది అందరికి సాలరీ ఎంప్లాయిడ్ కి బిజినెస్ పీపుల్ కి అందరికి ఇది అప్లికేబుల్. సో ఇంతవరకు అయితే అందరికి క్లియర్ గా. ఇప్పుడు మార్జినల్ బెనిఫిట్ అని అంటే ఇప్పుడు నా జీతం 12,75,000 కాదు 13 లక్షలు అంటే ఆ 25,000కి నేను ఎక్కువ ట్యాక్స్ కట్టాలా, 25,000 నేను 60,000 ట్యాక్స్ కట్టాలా అంటే లేదు. దానికి బెనిఫిట్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ బెనిఫిట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు శాలరీ 12,10,000 అనుకుందాం, వాళ్ళు పే చేయాల్సిన ట్యాక్స్ అంతా దాని ప్రకారంగా 61,500 పే చేయాలి. కానీ వాళ్ళు మార్జినల్ బెనిఫిట్ వల్ల మార్జినల్ రిలీఫ్ వల్ల వాళ్ళు ఓన్లీ 10,000 ట్యాక్స్ పే చేస్తారు. అలాగే శాలరీ 12,50,000 అయితే ఐడియల్ గా 67,500 ట్యాక్స్ పే చేయాలి, కానీ వాళ్ళు ఓన్లీ 50,000 ట్యాక్స్ పే చేస్తారు. అలాగే 12,70,000 అయితే 70,500 ట్యాక్స్ పే చేయాల్సింది వాళ్ళు 70,000 పే చేస్తారు. 12,75,000 అబోవ్ ఉన్న వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉండదు, వాళ్ళు నార్మల్ గా పే చేసేయాలి. ఇది మేము చెప్తున్నది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే స్టాండర్డ్ డిడక్షన్ కాకుండా దీనికి స్టాండర్డ్ డిడక్షన్ యాడ్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ ఒక్క 10,000 20,000 ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ బాగా ఉన్నాయి. అంటే 13 lakhs శాలరీ వచ్చే వరకు కూడా బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి. 13 and above వచ్చిన వాళ్ళు నార్మల్ గానే ఇంకా పే చేసుకోవాలి. సో ఒకవేళ ఎక్కువ జీతం వచ్చిన వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదా అంటే కొత్త ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదే 15 lakhs జీతం అనుకుంటే లాస్ట్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా 1,40,000 పే చేయాల్సింది ఇప్పుడు ఓన్లీ 1,05,000 పే చేస్తున్నారు. అలాగే 16 lakhs అంటే 1,70,000 పే చేసే వాళ్ళు ఇప్పుడు 1,20,000 పే చేస్తున్నారు. అంటే 50,000 బెనిఫిట్ ఉంది. సో అలానే 20 లక్షల ప్యాకేజ్ అనుకుందాం, వాళ్ళు 2,90,000 పే చేయాల్సి ఉండేది లాస్ట్ ట్యాక్స్ ప్రకారంగా, ఇప్పుడు ఓన్లీ 2 lakhs పే చేస్తున్నారు, 90,000 బెనిఫిట్ ఉంది. అలానే 25 లక్షలు అనుకుంటే 4,40,000 పే చేసేవారు, ఇప్పుడు 3,30,000 పే చేస్తున్నారు. 50 lakhs శాలరీ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం 11,90,000 పే చేస్తే ఇప్పుడు 10,80,000 పే చేస్తున్నారు. సో ఎవరికి బెనిఫిట్ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ ఉంది. ఎక్కువ బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే స్టార్టింగ్ లోని 12 lakhs లోపు ఉన్న వాళ్ళకి. సో ఏ రకంగా చూసుకున్నా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ నుంచి అందరినీ బయటకి తీసుకురావడానికి న్యూ ట్యాక్స్ రెజీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇందులోని ఈ పర్టికులర్ ట్యాక్స్ రేట్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందుతున్నారు. సో అందుకు అందరికీ కూడా ఈ కొత్త ట్యాక్స్ రెజీమ్ బాగా నచ్చి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ఈ బడ్జెట్ కి. సో మీకేమైనా బడ్జెట్ అంటే ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్ గా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి, మేము నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాము. ఇవే కాకుండా చాలా హైలైట్స్ ఉన్నాయి, ఇంకో వీడియోలోని అసలు ఏంటి బెనిఫిట్స్ ఏం హైలైట్స్ ఉన్నాయని డీటెయిల్ గా మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో మాత్రం న్యూ ట్యాక్స్ రెజీమే ఎవరికైనా బెనిఫిట్, అంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకైనా తక్కువ జీతం ఉన్న వాళ్ళకైనా న్యూ ట్యాక్స్ రెజీమే బెనిఫిట్. అండ్ ఈ డాక్యుమెంట్ కావాలంటే మనం కింద కామెంట్స్ లో పెడతాము, సో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాం కదండి, మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ పెడితే ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ.